ఓకే. మనం ఇంతకుముందు వీడియోలో అప్ టు 25 వరకు కంప్లీట్ చేస్తాం క్వశ్చన్స్ అనేవి. ఇప్పుడు 26ని స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 26లో ఫస్ట్ పాయింట్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆది చెంచుగిరి నెమలి అభయారణ్యం తమిళనాడులో కలదని ఇచ్చామన్నమాట. బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే, రెండు నెమళ్ళు కాస్త అంటే ఇటీవల భారత ప్రభుత్వం కాస్త రెండు నెమలుల అభయారణ్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందండి. ఇటీవల భారత ప్రభుత్వం రెండు కొత్తగా నెమలుల అభయారణ్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో ఒకటి కర్ణాటకలోని ఆదిచుంచనగిరి, రెండవది కేరళలోని చులన్నూరు. మరలా చెబుతున్నాను, ఒకటి కర్ణాటకలోని ఆదిచుంచనగిరి, రెండవది కేరళలోని చులన్నూరు. ఈయన రెండు ప్రాంతాల్లో కొత్తగా నెమలుల అభయారణ్యం ఏర్పాటు నిర్ణయించింది. సో ఫస్ట్ పాయింట్ మీరు చూస్తే తమిళనాడుని ఇచ్చాం, ఆదిచుంచనగిరి నెమల అభయారణ్యం కాదు, కర్ణాటకలో ఉంది. సో ఫస్ట్ పాయింట్ అయితే రాంగ్. రెండవది, ఇటీవల ఫిజీ యొక్క కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేశారు. మీరు సరిగ్గా చదివినట్లయితే ఇటీవల భారత రాష్ట్రపతి ఫిజీని సందర్శించారు, ప్రధాని మోడీ కాదనమాట. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వెళ్ళింది రాష్ట్రపతి అయితే ఆమెకే కదా ఆ అవార్డు ఇచ్చేది. సో కాబట్టి నరేంద్ర మోడీకి అయితే కాదు, ఇచ్చింది ఎవరికి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఇచ్చారనమాట. సో రెండో పాయింట్ వచ్చేసరికి కూడా రాంగ్. ఫిజీ యొక్క కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేది ద్రౌపది ముర్ముకి ఇచ్చారు, నరేంద్ర మోడీకి కాదు. మూడవ పాయింట్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు లాజిస్టిక్ పాలసీ 2024ను ప్రకటించింది. అసలు మనకు తెలిసే ఉంటుంది, మన రాష్ట్రంలో వచ్చేసరికినేమో లాజిస్టిక్ పాలసీ ఇంకా ప్రకటించలేదు, జస్ట్ కొత్తగా ఎంఎస్ఎంఈ పాలసీ మాత్రమే ప్రకటించారు. కాబట్టి మనకి అందులో మన కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఇవి జూలై ఆగస్టు కదా, మనకి జూలై ఆగస్టు పాలసీలు ఏం తీసుకురాలేదు. మొట్టమొదటి మన స్టేట్ గవర్నమెంట్ యొక్క పాలసీ ఏంటంటే ఎంఎస్ఎంఈ పాలసీ మాత్రమే. సో ఇది మన స్టేట్ సంబంధించింది అయితే కాదు. మరి ఎవరు సంబంధించిందంటే, ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఒక లాజిస్టిక్ పాలసీ ప్రకటించింది. సో అర్థం ఏంటంటే అది మహారాష్ట్ర గవర్నమెంట్ సంబంధించిందని. ఇక నాలుగవ పాయింట్కి వస్తే, ఇటీవల కావా ఉమెన్స్ వాలీబాల్ నేషన్స్ లీగ్ 2024ను భారతదేశం గెలుచుకుందని ఇచ్చారన్నమాట. జనరల్గా ఈ కావా ఉమెన్స్ వాలీబాల్ లీగ్ అనేది కాట్మాండ్లో జరిగిందనమాట. సో నేపాల్లోని కాట్మాండ్లో జరిగింది కావా ఉమెన్స్ వాలీబాల్ లీగ్. ఇందులో వచ్చేసరికి భారత్కి నేపాల్కి ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో భారతదేశం ఏం చేస్తుందంటే, నేపాల్ టీం పైన 3-2తో విన్ అయింది. భారత వాలీబాల్ టీం అనేది నేపాల్ టీం పైన 3-2తో ఫైనల్లో విన్ అయింది. దాంతో ఇండియానే గెలిచినట్టు ఫైనల్ అనేది. ఇందులో మీరు చూస్తే ఫస్ట్ పాయింట్ ఎందుకు రాంగ్ అయింది, అది కర్ణాటకలో ఉందన్నమాట, ఆదిచుంచనగిరి నెమలి అభయారణ్యం. రెండవది ఎందుకు రాంగ్ అయింది, ఫిజీ వెళ్ళింది ద్రౌపది ముర్ము, సో ఆమెకి ఇచ్చారు అవార్డు అది. అలాగే మూడవ పాయింట్ ఎందుకు రాంగ్ అయింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు లాజిస్టిక్ పాలసీ ప్రకటించలేదు, సో మహారాష్ట్ర. నాలుగవది ఎందుకు రైట్ అయిందంటే, అది ఎగ్జాక్ట్గా ఇండియాలో విన్ అయింది నేపాల్పై 3-2తో. సో రైట్ అడిగారు కాబట్టి 4th వన్ ఆన్సర్ వస్తుంది, డి అనేది. ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ 27కి వెళ్ళిపోతున్నా, అబ్జర్వ్ చేయండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 27 అనేది ఓకే. 27లో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇటీవల భారత సైన్యం లడఖ్ ప్రాంతంలో వ్యూహాత్మక సైనిక వ్యాయామము పర్వత ప్రహార్ నిర్వహించింది. చూడండి, పర్వత ప్రహార్ అనేది ఇటీవల నిర్వహించింది. అది వచ్చేసరికి కరెక్ట్గా ఎక్కడంటే, ఇండియాకి చైనాకి బార్డర్ ఉంటుంది కదా. సో భారత్లో ఇండియాకి చైనాకి బార్డర్లో ఈ పర్వత ప్రహార్ అనే ఎక్సర్సైజ్ నిర్వహించింది. ఇది ఓన్లీ ఇండియన్ ఆర్మీ మాత్రమే పార్టిసిపేట్ చేసింది. ఈ పర్వత ప్రహార్ అనేది లడఖ్లో ఇండియన్ ఆర్మీ మాత్రమే ఇండియా చైనా బార్డర్లో నిర్వహించిన ఒక ఎక్సర్సైజ్. వేరే దేశాలు ఏమీ రాలేదు, సో వేరే దేశాలు వీళ్ళు ఆహ్వానించలేదు. పర్వత ప్రహార్ ఓన్లీ ఇండియా మాత్రమే, ఇండియన్ ఆర్మీ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. సో ఫస్ట్ పాయింట్ అయితే రైట్. రెండవది, ఇటీవల వార్తల్లో చూసిన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం. బేసికల్గా మనందరూ తెలుసు అమర్నాథ్ ఆలయం అనేది ఎక్కడుందని చెప్పేసి, ఎస్ జమ్మూ కాశ్మీర్లో ఉందని. మరి ఇక్కడ తప్పించాం కదా, అమర్నాథ్ ఆలయం మహారాష్ట్ర ఎందుకు వస్తుంది, తప్పు. మరి ఎందుకు న్యూస్లో ఉందంటే, ప్రతి సంవత్సరం ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 19 వరకు కూడా మొదటి బ్యాచ్ని అనుమతి లభిస్తుంది, అంటే అమర్నాథ్ యాత్రకి మొదటి బ్యాచ్కి అనుమతి లభిస్తుంది. సో అందుకే న్యూస్లో ఉంది బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం అనేది. రెండో పాయింట్ రాంగ్, మహారాష్ట్ర కాదు. మూడవది, ఇటీవల వార్తల్లో కనిపించే తుర్కానా సరస్సు కెన్యా దేశంలో కలదు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే
అంటే ఈ తుర్కానా సరస్సు ఉంది కదా, ఈ తుర్కానా సరస్సు ఏం జరిగిందంటే ఫస్ట్ టైం దీనికి మ్యాప్ గీయగలిగారు, జియో మ్యాప్. అంటే అర్థం ఏంటి, సరస్సుకి మ్యాప్ ఏంటి ఈజీ కదా అనుకోవచ్చు కదా, ఈ సరస్సుకి మ్యాప్ కష్టం. ఎందుకంటే ఇది కెన్యాలో మాత్రమే కాదు, చుట్టుపక్కల 2-3 దేశాల్లో విస్తరించి ఉందన్నమాట ఈ సరస్సు. సో ఎగ్జాక్ట్గా ఈ సరస్సు కంటూ మ్యాప్ ఎప్పుడూ లేదు. ఇంకొకటి, ఈ సరస్సుకి యునెస్కో వారసత్వ జాబితా కూడా ఉంది, ప్రపంచ వారసత్వ జాబితా. ప్రపంచ వారసత్వ జాబితాలు ఉన్నప్పటికీ కూడా ఈ సరస్సుకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి మ్యాపింగ్ అయితే లేదనమాట. ఫస్ట్ టైం మ్యాపింగ్ ఇచ్చారు కాబట్టి అందుకే న్యూస్లోకి వచ్చింది. ఎనీవే దీనికి ఫస్ట్ టైం సరిహద్దులు అయితే గుర్తించడం జరిగింది. తర్వాత మనకు కెన్యాలో ఉందండి సరస్సు, రైటే. 4వ పాయింట్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఎంపాక్స్ వ్యాధి అనేది వైరస్ వలన సంభవిస్తుంది. బేసికల్గా ఎంపాక్స్ని మరొక పేరు మంకీ పాక్స్ అని కూడా పిలుస్తారు. WHO ఇటీవల ఎంపాక్స్ వ్యాధి అనేది ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. కాబట్టి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి కొన్ని దేశాలకి సలహాలు ఇచ్చిందన్నమాట WHO. అందుకే న్యూస్లో ఉంది ఎంపాక్స్ అనేది. ఓకే, దీన్ని మంకీ పాక్స్ అని పిలుస్తారు. ఇదేం ఫస్ట్ టైం కాదు. 1970లో 1970లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 1970లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఓకే, అక్కడ ఫస్ట్ టైం గుర్తించారు ఈ మంకీ పాక్స్ వ్యాధిని. ఓకే, ఇది వచ్చేసరికి పేజీలుగా ఎలా అంటే చర్మంపై దద్దుర్లు వస్తాయి, అలాగే జ్వరం వస్తుంది. దీనికంటూ చికిత్స లేదు. ఎంపాక్స్, మంకీ పాక్స్ వస్తే ఏమవుతుంది, చర్మంపై దద్దుర్లు వస్తాయి, జ్వరం వస్తుంది, చికిత్స అయితే లేదనమాట. అయితే WHO అనేది ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి కాంగోకు తెలియచేసింది. ఇందాక చెప్పాను కదా, కొన్ని దేశాలకి WHO ఏం చెప్పింది, ఎంపాక్స్ ఫాస్ట్గా వృద్ధి చెందుతుంది, సో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పింది కొన్ని దేశాలకి. అయిపోయింది కదా అంతవరకు. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నా చూడండి. నెక్స్ట్ వన్కి వచ్చే ముందు అది వైరస్ అంటే వైరస్ వల్ల వస్తుంది, మంకీ పాక్స్ వైరస్ ద్వారా. ఇలా మనం చూస్తే ఇందులో ఫస్ట్ వన్ రైటే, ఎందుకని లడక్ ప్రాంతంలో జరిగింది వ్యాయామం. రెండవది రైటే, రెండవది మహారాష్ట్ర కాదు, ఎక్కడని చెప్పాను మీతో, అమర్నాథ్ ఆలయం, జమ్మూ కాశ్మీర్ అని చెప్పాను. మూడవది ఒకసారి తుర్కానా సరస్సు, కెనియా, జియో మ్యాపింగ్ చేస్తారు ఫస్ట్ టైం. నాలుగవది ఒకసారికి ఎంపాక్స్ అన్నది వైరస్ వల్ల సంభవిస్తుంది, ఎస్ రైటే. ఎనీవే అందులో మనకు చూస్తే ఏమడిగాం, సరికానిది అడిగాం అనమాట. సరికానిది కాస్త రెండవది వస్తుంది, బి. ఓకే, నెక్స్ట్ వన్ 28కి వచ్చేస్తున్నా నేను. చూడండి, ప్రతి సంవత్సరం ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా జరుపుతున్నారు. అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా జరుపుతున్నారని ఇచ్చాం ఫస్ట్ పాయింట్. ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్ నెంబర్ 28 కదా, 28లో ఫస్ట్ పాయింట్ చూస్తే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నారని చెప్పాము ఆగస్ట్ 9ని. చూస్తే 1995 నుండి బేసికల్గా స్వచ్ఛందంగా ఒంటరిగా ఉండటం, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ అనే ధ్యేయంతో. అంటే ఆదివాసీలు కాస్త ఒంటరిగానే ఉంటారు, వారి యొక్క హక్కులు కాపాడుకోవడం కోసం వారి యొక్క లైఫ్ స్టైల్లో భాగంగా ఒంటరిగానే ఉంటారు. సో ఈ ఆదివాసీ దినోత్సవం దేనికోసం అంటే వారి యొక్క లైఫ్ స్టైల్ని కాపాడడం కోసం, రెండవది వారి హక్కుల పరిరక్షణ కోసం అనేది ఈ యొక్క ఏంటిది ఆదివాసీ దినోత్సవం ఆగస్ట్ 9న జరుపుతూ ఉంటారు. రైట్, ఫస్ట్ వన్ అది. రెండవది ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రోలో 92.97 మీటర్ త్రో విసిరి భారత్కు చెందిన నీరజ్ చోప్రా వెండి పథకాన్ని గెలుచుకున్నాడు. మీకు తెలిసే ఉంటుంది, ఆ వెండి పథకాన్ని గెలుచుకుంది భారత చెందిన నీరజ్ చోప్రా, కానీ విసిరిన త్రో మాత్రం అది కాదు. అతను విసిరిన త్రో ఎంత, అది 89.45 మీటర్స్ అనమాట. భారత చెందిన నీరజ్ చోప్రా కాస్త 89.45 మీటర్స్ త్రో అయితే విసిరాడు. ఆ తర్వాత మరి 92.97 మీటర్స్ ఎవరు విసిరారు, ఎస్ ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఎవరంటే ఇంతకీ పాకిస్తాన్ ఆటగాడు, ఎస్ అతని పేరు వచ్చేసరికినేమో అర్షద్ నదీమ్. అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది, అర్షద్ నదీమ్కి. ఇండియన్ వ్యక్తికి అయితే మాత్రం ఏ మెడల్ వచ్చింది, ఇంతకీ వెండి పథకం వచ్చింది నీరజ్ చోప్రాకి, విసిరింది 89.45 మీటర్స్ అనమాట. రెండో పాయింట్ అయితే తప్పు. మూడవది ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్ ఆటలో భారత్కు చెందిన అమన్ సెహరావత్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. ఎస్ ప్యారిస్ ఒలింపిక్స్లో వచ్చేసరికినేమో మరొక ఆటగాడు విన్ అయ్యాడు. అయితే విషయం ఏంటంటే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఆటగాడు భారత చెందిన అమన్ సెహరావత్ హర్యానాకి చెందిన వ్యక్తి అనమాట. ఇతను 57 కేజీల విభాగంలో విన్ అయ్యాడు. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాం మనము. అయితే అది రెజ్లింగ్ కాదు,
బాక్సింగ్ బేసికల్లీ. సో అమన్ సహరావత్కి వచ్చింది బాక్సింగ్లో, రెజ్లింగ్ కాదు, అందుకే తప్పించాం పాయింట్ అది. నెక్స్ట్ వన్, ఇటీవల హిందూ మహాసముద్రంలో నీటి అడుగున 3 నిర్మాణాలు అశోకుడు, చంద్రగుప్తుడు, కల్పతరు అను పేర్లు పెట్టారని ఇచ్చారన్నమాట. నిజమే, అది మనకి బేసికల్గా ఇది ఇప్పుడే కాదు, యునెస్కో ఆమోదించింది వీటికి లేటెస్ట్గా అయితే పేర్లు. కానీ 2012లో కనిపెట్టారు ఈ యొక్క హిందూ మహాసముద్రంలో ఏది నీటి అడుగున్న చిన్న చిన్న పర్వత శిఖరాలని. ఆ మూడిటికి 3 పేర్లు పెట్టారు. అశోకుడు అనేది ఒక సీ మౌంట్, అంటే అర్థం ఏంటి, సముద్రంలో ఉండే ఒక కొండ. అలాగే చంద్రగుప్తుడు అనే పేరు ఎవరికి ఇచ్చారంటే సముద్ర అడుగు భాగంలో ఉండే రిడ్జ్కి ఇచ్చారనమాట. కల్పతరు కూడా ఒక రిడ్జ్. సో ఇలాగా అశోకుడు అనేది సముద్ర అడుగు భాగం ఉండే ఒక కొండ, చంద్రగుప్తుడు అనేది సముద్ర అడుగు భాగంలో ఒక గట్టు, కల్పతరు కూడా సముద్ర అడుగు భాగంలో ఒక గట్టు. సో ఇలా చూస్తే మనకి 4th పాయింట్ రైటే, యునెస్కో ఇటీవల ఆమోదించింది వీటికి. ఆన్సర్ వచ్చేసరికినేమో 1 వస్తుంది, అలాగే 4 కూడా రైట్ వస్తుంది. 2వ తప్పు అయిపోయింది, 3వ తప్పు అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 28th క్వశ్చన్ కూడా అయిపోయింది. 29th క్వశ్చన్కి అయితే వచ్చేస్తున్నాము. ఓకేనా, ఎస్, 29th క్వశ్చన్కి వస్తున్నాం. చూస్తే ఇటీవల ద్వైపాక్షిక వైమానిక దళ వ్యాయామము ఉదార శక్తి 2024లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఎస్, ఈ ద్వైపాక్షిక ఒక నిమిషం, 29th కదా మనకు కావాల్సింది. 29 చూడండి, ఇటీవల ద్వైపాక్షిక వైమానిక దళ వ్యాయామం ఉదార శక్తి 2024లో ఏ దేశాలు పాల్గొన్నాయి? అక్కడ ఆప్షన్లో ఏవో ఇచ్చాము, కానీ ముందు అసలు ఈ ఉదార శక్తి గురించి మాట్లాడదాం. చూడండి, మలేషియా దేశంలోని క్వాంటన్ లో జరిగింది ఈ ఉదార శక్తి ఎక్సర్సైజ్. కాస్త మలేషియా దేశంలోని క్వాంటన్లో జరిగిందనమాట ఉదార శక్తి ఎక్సర్సైజెస్. ఇది ఓన్లీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ మాత్రమే, ఇందులో ఎయిర్ ఫోర్స్ మాత్రమే పాల్గొంటుంది. భారత్ నుంచి ఐఏఎఫ్ పార్టిసిపేట్ చేసింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలాగే ఇండియా నుంచి సుఖోయ్ 30 విమానాన్ని పంపించారు. భారత్ నుంచి ఐఏఎఫ్ పార్టిసిపేట్ చేసింది, ఇండియా నుంచి సుఖోయ్ 30 విమానాన్ని పంపించారు. తర్వాత ఇప్పుడు చూస్తుంది అక్కడని చెప్పి మనకు అర్థమైంది, ఇండియా, మలేషియా. సో ఆన్సర్ వచ్చేసరికినేమో సి వస్తుంది ఈ క్వశ్చన్కి. అయిపోయింది కదా. 29 కూడా కంప్లీట్ చేసేస్తాం. మనం క్వశ్చన్ నెంబర్ 30కి వచ్చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 30 చూద్దాం. ఎస్, తైమూర్ లెస్టే అత్యున్నత పౌర గ్రాండ్ కలర్ ఆఫ్ ది ఆర్డర్ అవార్డు ఇటీవల ఏ భారతీయుడు అందుకున్నాడు? చూద్దామా. తైమూర్ లెస్టే బేసికల్గా మీకు ఇందాక ఫిజీ గురించి చెప్పాను. ఫిజీ అవార్డు కూడా ఎవరు గెలుచుకున్నారు? ద్రౌపది ముర్ము. అలాగే తైమూర్ లెస్టీ కూడా, ఎందుకంటే ఆమె పర్యటనలో భాగంగా ఫిజీ వెళ్ళారు, తైమూర్ కూడా వెళ్ళారు. సో అవార్డు ఆమెకి ఇస్తారు కాబట్టి ద్రౌపది ముర్ము వస్తారు రాష్ట్రపతి. సో ఏ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడికి మనం 30 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మన క్వశ్చన్ నెంబర్ 31కి వెళ్ళిపోదాం. 31 ఏం చెబుతుంది చూడండి. ఇటీవల వార్తల్లో కనిపించిన నాంకై ట్రఫ్. 31కి వస్తున్నామా? చూడండి, 31 ఫస్ట్ పాయింట్ ఏంటో, ఇటీవల వార్తల్లో కనిపించిన నాంకై ట్రఫ్ అనగా పసిఫిక్ మహాసముద్రంలో 2 టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సబ్డక్షన్ జోన్. సబ్డక్షన్ జోన్ ఐడియా ఉంటుంది, బ్రెమ్సా రేఖ కలిగినటువంటి జోన్ మండలం అని చెప్పేసి. అది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది, ముఖ్యంగా జపాన్కి దగ్గరలో ఉంది. నాంకై ట్రఫ్ దాని పేరు అనమాట. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇటీవల వచ్చేసరికి ఆ ప్రాంతంలో భూకంపం సంభవించింది, అందుకే న్యూస్లో ఉంది. ఇక 2వ పాయింట్కి వస్తే ప్రతి సంవత్సరం ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఫ్యాక్ట్ ఏంటంటే మనకు తెలుసు జనవరి 12th జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికినేమో ఆగస్ట్ 12th వచ్చేసరికినేమో అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేది నిర్వహిస్తున్నారు. ఇది 2010 నుంచి కూడా నిర్వహిస్తున్నారు అన్నమాట. ఎస్, అయితే ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏంటంటే స్థిరమైన అభివృద్ధి కోసం యువతకు డిజిటల్ మార్గాలు అనేది థీమ్ అనమాట. ఏంటది? స్థిరమైన అభివృద్ధి కోసం యువతకు డిజిటల్ మార్గాలు అనేది థీమ్. సో 2వ పాయింట్ కూడా అయిపోయింది. 3వది, ఇటీవల వార్తల్లో కనిపించిన నీలకురింజి మొక్క హిమాలయాల్లో కనిపిస్తుంది. బేసికల్గా నీలకురింజి అంటే నీలి రంగుల పువ్వులు పూసే ఒక రకమైన మొక్క. అది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నీలకురింజి పువ్వులు అనేవి నీలగిరి కొండల్లో పూస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కాస్త నీలగిరి కొండలు, నాట్ హిమాలయస్. సో ఆ పాయింట్ 3rd వన్ అయితే రాంగ్ ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటి తెలుసా మీకు? ఈ నీలకురింజి మొక్కలు ఉన్నాయి కదా, ఇవి కాస్త ఎక్కడ చెప్పాను మీతో? నీలగిరి హిల్స్ అని చెప్పాను కదా. అయితే వీటికి ఏకంగా IUCN రెడ్ లిస్ట్లో ఉన్నాయి ఇవి.
అంటే చాలా ప్రమాదకరమైనటువంటి జాబితాలు ఉన్నాయి IUCNలో ఇవి. సో అలా చూస్తే థర్డ్ పాయింట్ వస్తే రాంగ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఇటీవల ప్రపంచంలోని పురాతన క్యాలెండర్ను టర్కీలో గుర్తించారు. అవునండి, 13,000 సంవత్సరాల క్రితం 13,000 సంవత్సరాల క్రితం నాటి క్యాలెండర్ని ఇటీవల గుర్తించారు. ఎలా గుర్తించారంటే టర్కీలో ఒక ప్రాంతంలో స్తంభంపై గుర్తులు ఉన్నాయి. ఎటువంటి గుర్తులు అనుకున్నారు అవి? సౌర గుర్తులు, చంద్ర గుర్తులు. ఎటువంటి చంద్ర గుర్తులు అనుకున్నారు అవి? సూర్యుడి యొక్క కక్ష ఉంటుంది ఆర్బిట్, అలా గీచినటువంటి గుర్తులు అవి. అలాగే చంద్రుడి యొక్క ఆర్బిట్ కక్ష యొక్క గుర్తులు అనమాట. ఈ రెండు కూడా అక్కడ కనిపిస్తున్నాయి మనకి. సి వచ్చేసరికి ఆన్సర్ 1 to 4. నెక్స్ట్ వన్ 32. మధ్యప్రదేశ్ రాష్ట్రము బాలికలకు శానిటరీ నాప్కిన్లు. ఓకే, ఎంత క్వశ్చన్ నెంబర్ 32 కదా. 32లో ఫస్ట్ పాయింట్ చూడండి. మధ్యప్రదేశ్ రాష్ట్రము బాలికలకు శానిటరీ నాప్కిన్ కొనడానికి డబ్బు ఇచ్చి మొదటి రాష్ట్రంగా నిలిచింది. జాగ్రత్తగా చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏం చేస్తుంది తెలుసా మీకు? 7th క్లాస్ నుంచి 12th క్లాస్ మధ్యలో ఉండే ఆడపిల్లలకి, ఓకే, వాళ్ళ స్కూల్ అవ్వచ్చు లేదా కాలేజ్ అవ్వచ్చు లేదా ఇంట్లో ఉన్నా పర్లేదు, ఏం జరుగుతుందంటే ఎవరైతే 7th క్లాస్ ఏజ్ నుంచి 12th క్లాస్ ఏజ్ వరకు ఉంటారో వాళ్ళు స్కూల్కి వచ్చినా కాలేజీకి వచ్చినా లేకపోతేనేమో ఒకవేళ ఆ ఏజ్లో ఇంట్లో ఉన్నా కూడా ఆ పిల్లలకి ఏం చేస్తున్నారంటే ప్రతి నెల కూడా శానిటరీ నాప్కిన్స్, ప్రతి సంవత్సరం కూడా శానిటరీ నాప్కిన్స్ కొనుక్కోవడానికి 300 రూపాయలు ఇస్తుంది అనమాట మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది. సో శానిటరీ నాప్కిన్స్ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? పర్ ఇయర్ 300 ఇస్తుంది. ఇలా ఒక రాష్ట్రము శానిటరీ నాప్కిన్స్ డబ్బులు ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఫస్ట్ స్టేట్ అయితే మధ్యప్రదేశ్. ఇలా చూస్తే మనకు అర్థమైంది ఫస్ట్ పాయింట్ రైట్ అని చెప్పేసి. రెండవది 2024 సంవత్సరపు ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ఓకే, అవయవ దాన దినోత్సవం యొక్క థీము ఈ రోజు ఒకరి చిరునవ్వుకు కారణం అవ్వండి. ఎస్, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 13వ తారీఖున ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుతూ ఉంటారని. WHO ప్రతి సంవత్సరము ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుతుంది. 2024 గాను దీని థీమ్ ఏంటంటే ఈ రోజు ఒకరి చిరునవ్వుకు కారణం అవ్వండి అనేది థీమ్. సో రెండో పాయింట్ రైటే. మూడవ పాయింట్కి వచ్చేస్తున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024లో IIT బాంబే ప్రథమ స్థానంలో నిలిచింది. జాగ్రత్తగా చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎవ్రీ ఇయర్ కూడా ఇటు మేనేజ్మెంట్లో, అటు ఇంజనీరింగ్లో, ఇటు టెక్నికల్గా అన్ని రకాల వాటికి సంబంధించి కూడా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ అని ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చూస్తే ఇందులో అక్కడ ఏమి ఇచ్చాము మనము? 24లో IIT బాంబే ప్రథమ స్థానంలో ఉందని చెప్పేసి. అన్ని రంగాల్లో కలుపుకుంటే మాత్రం అంటే ఇటు ఇంజనీరింగ్ కానీ, టెక్నికల్ కానీ, MBA కానీ అన్నిట్లో చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ అనేది IIT చెన్నైకి లభించింది. సో IIT చెన్నై రావాలి, అక్కడ IIT బాంబే ఇచ్చాం. సో మూడో పాయింట్ అయితే రాంగు. ఇప్పుడు ఒక విషయం తెలుసుకుందాం చూడండి. అన్నిటి కలుపుకుంటే మాత్రం ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్ IIT చెన్నై అని చెప్పాను. ఇండివిజువల్గా చూసినట్లయితే ఇంజనీరింగ్ విభాగంలో కూడా IIT చెన్నైయే ఫస్ట్ ప్లేస్. ఏంటది? ఇంజనీరింగ్ విభాగంలో కూడా IIT చెన్నైనే ఫస్ట్ ప్లేస్. ఇక మెడికల్లో ఫస్ట్ ప్లేస్ అనేది ఢిల్లీ ఎయిమ్స్ వస్తుంది. మెడికల్లో ఫస్ట్ ర్యాంక్ అనేది ఫ్రేమ్వర్క్ ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్ విభాగంలో IIT చెన్నైకి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేమో మేనేజ్మెంట్లో వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి లభించింది అనమాట. దేంట్లో? IIM. సో ఇలా చూస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటి తెలుసా? IIT చెన్నైకి వరుసగా 9వసారి ఫస్ట్ ర్యాంక్ రావడం. ఇది IIT చెన్నైకి వరుసగా 9వసారి ఫస్ట్ ర్యాంక్ రావటం. అలా చూస్తే మనకి థర్డ్ వన్ రాంగ్ అని అర్థమైపోయింది. ఫోర్త్ పాయింట్, ఇటీవల వార్తలో నిలిచిన జియో పార్సీ పథకం యొక్క లక్ష్యం పార్సీ జనాభా క్షీణిస్తున్న ధోరణి తిప్పికొట్టడం. ఈ పాయింట్ మీరు చూస్తే 4వ పాయింట్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచిన జియో పార్సీ పథకం యొక్క లక్ష్యం పార్సీ జనాభా క్షీణిస్తున్న ధోరణి తిప్పుకోవడం. అవును, భారతదేశంలో పార్షియల్ జనాభా తగ్గిపోతుందని 2013వ సంవత్సరంలో భారత ప్రభుత్వం స్టార్ట్ చేస్తుందన్నమాట ఈ యొక్క జియో పార్సీ పథకం. ఇటీవల న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ పథకం ప్రారంభించాక పార్షియల్ జనాభాలో పెరుగుదల కనిపించిందట. అందుకే న్యూస్లోకి వచ్చింది ఈ విషయం అనేది. ఇలా చూస్తే మీకు థర్డ్ వన్ ఒకటే రాంగ్, మిగిలిన రైటే ఉన్న సి ఆన్సర్ అది.
నెక్స్ట్ వన్కి వచ్చేద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ మనకి ఏమైపోయింది 32 కూడా కంప్లీట్ చేసేస్తాం. క్వశ్చన్ నెంబర్ 33కి వచ్చేస్తున్నా చూడండి. క్వశ్చన్ నెంబర్ 33 ఏమి ఇచ్చామంటే ఇటీవల వార్తల్లో కనిపించే డైస్బియాసిస్ అంటే ఏమిటి? బేసికల్గా డైస్బియాసిస్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరి శరీరంలో కూడా మనిషి శరీరానికి ఎన్ని సూక్ష్మజీవులు కావాలో అన్ని సూక్ష్మజీవులనే బాడీలో ఉంటాయి. ఒకవేళ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నా సూక్ష్మజీవులు తక్కువ ఉన్నా కూడా దాన్ని అసమతౌల్యత అని పిలుస్తాం. ఈ సూక్ష్మజీవుల అసమతౌల్యతని డైస్బయోసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా బాగా చెప్పాలంటే ఆన్సర్ సి వస్తుంది. ఎందుకని మైక్రోబుల అసమతౌల్యత. సో ఆన్సర్ అయితే సి వస్తుంది. 33 క్వశ్చన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ 34కి వచ్చేస్తున్నా. 34లో ఫస్ట్ పాయింట్ చూడండి. 34లో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చామంటే ఇటీవల DRDO మరియు భారత సైన్యం కలిసి ఒరిస్సాలోని చాందీపూర్లో స్వదేశీయంగా నిర్మించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. జనరల్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే DRDO ఇండియన్ ఆర్మీ నిజంగానే కలిసి దేశీయంగానే అభివృద్ధి చెందిన దేన్ని అభివృద్ధి చేసినాయి? మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ఏంటి తెలుసా? బేసికల్గా మనం ఒక మిసైల్ని కాస్త గైడ్ చేయడం అర్థమే తెలిసే ఉంటుంది కదా మీకు. ఒక మిసైల్ ఉంటుంది, ఆ మిసైల్కి మనమే డైరెక్షన్ చూపుతూ పంపించాలా, దాన్ని వదిలేస్తే అదేం టార్గెట్ని రీచ్ అవ్వదు అనమాట. సో ఇటువంటి మిసైల్స్ని కాస్త గైడెడ్ మిసైల్స్ అని పిలుస్తారు. సో ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఉంది కదా, దీన్ని కాస్త మ్యాన్ పోర్టబుల్ అర్థం మనిషి యొక్క భుజంపై పెట్టి కూడా వీటిని ప్రయోగించవచ్చు. ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ అనేవి ఇటీవల ప్రయోగించింది ఎక్కడంటే పోఖ్రాన్లో ప్రయోగించారంటే దీన్ని. ఓకే, అక్కడది పోఖ్రాన్లో టెస్ట్ చేశారు. అంటే ఎక్కడ టెస్ట్ చేయలేదు? ఇది చాందీపూర్లో టెస్ట్ చేయలేదు, పోఖ్రాన్లో టెస్ట్ చేశారు. అందుకే ఫస్ట్ పాయింట్ రాంగ్ అయిపోయింది. ఇంకొక విషయం, ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ ఉంది కదా, ఇది ఏంటిది? బేసికల్గా రాత్రిపూట పగలపూట రెండు సందర్భాల్లో కూడా మనం ఈ మిసైల్ని అయితే ఉపయోగించవచ్చు. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండవది, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చందక వన్యప్రాణుల అభయారణ్యంలో సాంబార్ మరియు మురగే జింకలు విడుదల చేశారు. ఇది ఒడిస్సాలో కలదు. బేసికల్గా ఏమైందంటే పులికి ఆహారం వచ్చేసరికినేమో సాంబారు అలాగే జింకలు. అయితే సాంబార్ జింకలు లాంటివి అనమాట. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇటీవల ఒడిస్సాలోని ఎక్కడని చెప్పాం చందక వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ 2 రకాల జింకల జాతులు అయితే మాత్రం విడిచిపెట్టారు. కారణం ఏంటి? పులులకు ఆహారంగా. సో రెండో పాయింట్ రైట్. మూడవది, సెంట్రల్ వాటర్ కమిషన్ CWC అభివృద్ధి చేసిన ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 యాప్ను జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫ్లడ్ వాచ్ ఇండియా అనేది గతంలో కూడా విడుదల చేశారు. లేటెస్ట్గా 2.0 యాప్ను విడుదల చేశారు. దీంట్లో భాగంగా వరదలు ఒకవేళ సంభవించక ముందుగానే వర్షపాతం బట్టి అది వరదగా మారే అవకాశం ఉందని చెప్పి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ని ఆడియో రూపంలో ఇస్తుంది, అలాగే టెక్స్ట్ ఫార్మేట్లో కూడా అందిస్తుంది అనమాట. వర్షం వరదగా మారుతుందో లేదని చెప్పేసి. ఇది కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే నదీ ప్రవాహం ఉంటుంది కదా, నదీ ప్రవాహం ఎప్పుడైనా సరే దాని యొక్క డైరెక్షన్ మార్చుకొని గట్టుపై నుంచి కానీ ఊరిలోకి వస్తుందా, ఎటువైపు వస్తుంది, ఎక్కడ గట్లు వీక్గా ఉన్నాయి, ఎక్కడ దారి తప్పడం కావు, ఇవన్నీ కూడా మీకు ఫ్లడ్ వాచ్ ఇండియా అనేది 2.0 అనేది ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో అలా చూస్తే మూడో పాయింట్ రైటే. నాలుగవది, ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రేరణ ప్రోగ్రామును విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేరణ ప్రోగ్రాం కాస్త జూలై ఆగస్టులో ప్రారంభించింది కాదు, 2024 జనవరిలో ప్రారంభించారు ఈ ప్రేరణ ప్రోగ్రామును. 2024 జనవరిలో ప్రారంభించినటువంటి ప్రేరణ ప్రోగ్రాం ఉంది కదా, దీని ఉద్దేశం ఏంటంటే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా ఏ స్కూల్లో అయినా కూడా 9th క్లాస్ నుంచి 12th క్లాస్ అవుతారు కదా, వాళ్ళకి తప్పనిసరిగా ఎటువంటి విద్య అందిస్తారంట? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రకటించినటువంటి విద్యను మాత్రమే అందించడం లక్ష్యమే ప్రేరణ ప్రోగ్రాం లక్ష్యం. ఇది 2024 జనవరిలో అయితే ప్రారంభించారు. ఇలా చూస్తే మనకి 34 క్వశ్చన్లో రాంగ్ ఏముంది? ఫస్ట్ వన్ ఒకటే రాంగ్ ఉంది. నెక్స్ట్ 35 క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ NPSS
లక్ష్యం ఏమిటి? ఓకే, పేరులో ఉంది నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి. ఇది విషయం ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఇది బేసికల్గా ఒక రకమైనటువంటి పోర్టల్. ఈ పోర్టల్ ఎలా అందుబాటులోకి వస్తుందంటే, రైతులు ఉంటారు కదా, జస్ట్ రైతులు తమ ఫోన్ వినియోగించి కానీ లేకపోతే సిస్టమ్ వినియోగించి కానీ, రైతులు సిస్టమ్ వాడలేరు కదా, జస్ట్ ఫోన్ వినియోగించుకొని రైతులు కాస్త వారు వ్యవసాయ రంగంలో నిపుణులతో కాంటాక్ట్ అవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ఎన్పిఎస్ఎస్ అనేది. రైతులు తమ ఫోన్ ఉపయోగించుకొని వ్యవసాయ రంగంలో నిపుణులతో కాంటాక్ట్ అవడానికి అవకాశం కల్పిస్తుంది ఎన్పిఎస్ఎస్ అనేది. ఇలా చూస్తే మనకి ఆన్సర్ ఏమై ఉండొచ్చు అంటారు? ఆప్షన్ ఏ చూడండి, పురుగు మందుల వ్యాపారులపై రైతులు ఆధారపడడం తగ్గించడం. దాని అర్థం ఏంటి తెలుసా? రైతులు కాస్త ఈ యొక్క నిపుణులతో, వ్యవసాయ రంగ నిపుణులతో మాట్లాడడం ద్వారా వాళ్ళు కాస్త వ్యాపారులు ఏం చెబితే అది ఉపయోగించాల్సిన అవసరం ఉండదు కదా, కాబట్టి ఏ ఆన్సర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు ఇది 14 కోట్ల మంది రైతులకు సమాచారం అందించిందంట, అందుకే న్యూస్లో ఉంది. ఇప్పటి వరకు ఇది కాస్త 14 కోట్ల మంది రైతులకు సమాచారం అందించింది, అందుకే న్యూస్లో ఉంది. 35 కంప్లీట్. ఇక 36 క్వశ్చన్కి వచ్చేస్తున్నా నేను. 36 క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ చూడండి. గ్యాస్ట్రోడియా ఇండికా అనే ఆర్చిడ్ జాతి మొక్కను సిక్కింలోని ఫాబోంగ్లో వన్యప్రాణుల అభయారణ్యంలో గుర్తించారు. మరొకసారి చదువుతున్నా చూడండి. గ్యాస్ట్రోడియా ఇండికా అనే ఆర్చిడ్ జాతి మొక్కను సిక్కింలోని ఫాబోంగ్లో వన్యప్రాణుల అభయారణ్యంలో గుర్తించారు. సరిగ్గా చూస్తే జనరల్గా గ్యాస్ట్రోడియం ఇండికా అనేది ఒక పువ్వును కలిగి ఉంది, ఓకేనా. అయితే ఈ మొక్క గొప్పతనం ఏంటి తెలుసా? దానికి ఒకే ఒక ఫ్లవర్ ఉంటుంది, కానీ ఆ ఫ్లవర్ కాస్త ఎప్పటికీ ఓపెన్ అవుతుంది. బేసికల్గా ఫ్లవర్ అంటే ఓపెన్ కావాలి కదా, కానీ ఓపెన్ కానటువంటి ఫ్లవర్ కలిగి ఉండే మొక్క ఇది. ఎవరు? గ్యాస్ట్రోడియా ఇండికా అనే మొక్క. అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే, జనరల్గా ఈ మొక్క క్లోరోఫిల్ కలిగి ఉండాలి కదా. ఏ మొక్క అయినా సరే కన్ఫామ్గా క్లోరోఫిల్ కలిగి ఉంటేనే తన యొక్క ఆహారాన్ని తను తయారు చేసుకోగలదు. కానీ ఈ మొక్క గొప్పతనం ఏంటంటే, ఎటువంటి క్లోరోఫిల్ కలిగి లేదు, క్లోరోఫిల్ కలగకుండా బతికేస్తుంది అనమాట ఈ మొక్క. సో ఎనీవే మనకు అర్థమైంది ఏంటంటే, మీకు కూడా డౌట్ వస్తుంది, క్లోరోఫిల్ లేకుండా మొక్క ఎలా అని చెప్పేసి. ఎస్, శిలీంధ్రాలు ఉంటాయి కదా, శిలీంధ్రాలు ఈ మొక్కకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నాయి. సో సొంతంగా క్లోరోఫిల్ అయితే కలిగి లేదు ఈ మొక్క అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మొక్క పేరు అంటే గ్యాస్ట్రోడియా ఇండికా. రెండోది, ఫస్ట్ వన్ రైట్. రెండోది, ఇటీవల భారత్ అత్యంత శక్తివంతమైన AIM-174B అనే ఎయిర్ టు ఎయిర్ మిజైల్ను, లాంగ్ రేంజ్ మిజైల్ను ప్రయోగించిందని చెప్పించారన్నమాట. బేసికల్గా ఎయిర్ టు ఎయిర్ లాంగ్ రేంజ్ అంటే సుమారుగా 400 కిలోమీటర్లు. ఎందుకంటే నేలపై నుంచి మనము అగ్ని చూసినట్లయితే అగ్ని 5 లాంటివి చాలా దూరం పోతాయి, 5500 కిలోమీటర్ల వరకు. కానీ ఆకాశం నుంచి ఆకాశం ప్రయోగించేటప్పుడు అంత దూరం పోవడం అంత ఈజీ కాదనమాట. సో ఆకాశం నుంచి ఆకాశం హైయెస్టే 400 కిలోమీటర్ దాటితే లాంగ్ రేంజ్ అనే పిలుస్తాం. ఇటీవల ఇండియా కాదు AIM-174B అనేది, అది కాస్త అమెరికా ప్రయోగించింది AIM-174B అనేది. ఇటువంటి లాంగ్ రేంజ్ మెజర్ కలిగిన టెక్నాలజీ US దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఇంకా లేదండి. సో అది అయిపోయింది. నెక్స్ట్ వన్, రెండో పాయింట్ రాంగ్, ఇండియా కాదు USA. మూడోది, ఇటీవల వార్తల్లో కనిపించిన కాలిఫోర్నియం అనేది ఒక మరగుజ్జు గ్రహం. చూడండి, జనరల్గా మనకి కాలిఫోర్నియం అనేది ఊరి పేరు కాదు, అది ఒక రేడియోధార్మిక పదార్థం, రేడియోధార్మిక మూలకం, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట కాలిఫోర్నియం అనేది. బేసికల్గా ఏమైంది, ఇటీవల న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, బీహార్ పోలీసులు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈ యొక్క కాలిఫోర్నియం అనే రేడియోధార్మిక పదార్థాన్ని గుర్తించారు, అంటే పట్టుకున్నారన్నమాట. అందుకే న్యూస్లోకి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం కూడా. జనరల్గా దీని అటామిక్ నెంబర్ అంతా 98 అనమాట. ఏ అయితే రేడియోధార్మిక పదార్థాలు 93 దాటి ఉంటాయో సో అవి చాలా ప్రమాదకరం. సో జాగ్రత్త చూస్తే మనకు అర్థం, దీని అటామిక్ నెంబర్ 98 అని చెప్పేసి. ఇది ఒక ఆర్టిఫిషియల్ రేడియోధార్మిక పదార్థం, అంటే నేలలో డైరెక్ట్ దొరకదనమాట. దీన్ని తయారు చేయాలి. యురేనియం నేల దొరుకుతుంది, థోరియం దొరుకుతుంది, కానీ ప్లూటోనియం కానీ అలాగే ఇప్పుడు చెప్పినట్టు ప్రకారం ఏంటది కాలిఫోర్నియం కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ రేడియోధార్మిక పదార్థాలండి. సో ఎనీవే ఫస్ట్ వన్ అయితే, థర్డ్ వన్ అయితే రాంగ్ ఉంది అక్కడ, ఓకేనా. అది మరగుజ్జు గ్రహం కాదు. పై వాటిలో సరైన ప్రకటనలు లేవి. సరైన 1 ఒకటే సరైనది, మిగిలిన 2 తప్పే ఉన్నాయి కదా. సో 36 క్వశ్చన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను 37 క్వశ్చన్కి వస్తున్నా చూడండి.
37 క్వశ్చన్ ఏమి ఇచ్చాం. ఇటీవల ఓకే పెటోంగ్టార్న్ షినవత్ర థాయిలాండ్ దేశానికి అత్యంత చిన్న వయస్కుడైన ప్రధానిగా నియామకం అయ్యారు. రైట్. విషయం ఏంటంటే ఇంతకుముందు థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎవరు ఉండేవారంటే స్రెట్టా తావిసిన్. ఎవరది? స్రెట్టా తావిసిన్ స్థానంలోకి వచ్చేసరికినేమో ఎవరు ఇటీవల నియమించబడ్డారు? పెటోంగ్టార్న్ షినవత్ర. ఎందుకు ఇతని ఏజ్ ఎంత అంటే 37 ఇయర్స్, 37 సంవత్సరాలకి థాయిలాండ్ పిఎంగా నియమించబడ్డారు. సో అతి చిన్న ఏజ్ లో నియమించబడినట్టు అనమాట థాయిలాండ్కి మాత్రం. సో ఫస్ట్ వన్ అయితే అయిపోయింది. రెండవది ఇటీవల 17వ దివ్య కళా మేళాను హైదరాబాద్లో ప్రారంభించారు. దివ్య కళా మేళ అంటే అర్థం ఏంటి తెలుసా? దివ్యాంగుల చేత తయారు చేయబడినటువంటి వస్తువుల ఎగ్జిబిషన్ అని. దివ్యాంగుల చేత తయారు చేయబడినటువంటి ఈ వస్తువుల ఎగ్జిబిషన్ అనేది 17వ ఎగ్జిబిషన్. ఇది స్టార్ట్ అయింది ఎక్కడంటే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో స్టార్ట్ అయింది, హైదరాబాద్లో కాదు. ఓకేనా? ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో సామాజిక న్యాయ సాధికారత మంత్రి, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభించారండి దీన్ని. సో సెంట్రల్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభించారు దీన్ని. రెండో తప్పుడు ఇటీవల 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ను భారతదేశం నిర్వహించింది. విషయం ఏంటంటే 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని కాస్త భారతదేశం నిర్వహించింది. రైటే. దీని యొక్క థీమ్ ఏంటంటే వసుదైవ కుటుంబం. మరలా చెబుతున్నాను, దీని యొక్క థీమ్ ఏంటి? గ్లోబల్ సౌత్ సమ్మిట్ది వసుదైవ కుటుంబం అనేది థీమ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికినేమో అందులోనే జాగ్రత్తగా చూడండి, మరొక థీమ్ ఉంది, ఎన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. థీమ్లో 2 ఇచ్చారు వాళ్ళు. ఒకటి వసుదైవ కుటుంబం, రెండవది ఎన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఎన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సో 3వది కూడా అయిపోయింది. రైట్. అది 4వది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కృషి డెసిజన్ సపోర్ట్ సిస్టమ్ అనగా భారత వ్యవసాయానికి ప్రత్యేక డిజిటల్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ కల్పన. అంటే అర్థమేంటి తెలుసా మీకు? జియోస్పేషియల్ అంటే భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందించడం. భూమి అంటే పొలాలు, నేల, వాతావరణం, నీటి గురించి అన్నిటి గురించి కూడా ఈ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మనకు అడుగుతుంది ఏంటవి? సరికానివి అని చెప్పేసి. సో అందులో సరికానివి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ రైట్ అని చెప్పుకున్నాంగా, సెకండ్ వన్ చెప్పుకున్న హైదరాబాద్లో కాదు రాయ్పూర్లో అని చెప్పేసి, థర్డ్ వన్ ఇండియా అని చెప్పుకున్నాం రైటే, ఫోర్త్ వన్లో వచ్చేసరికి మీరు సరిగ్గా చూస్తే అది కూడా రైటే. రాంగ్ ఓన్లీ 2వది ఒకటే ఉంది కాబట్టి బి ఆన్సర్ వస్తుంది. 37th క్వశ్చన్ అయితే కంప్లీట్ చేశాం కదా. 38th క్వశ్చన్కి వస్తున్నాం. ఇది న్యూస్లో ఉంటుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ముడా స్కీమ్ అన్నది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఇందులో ముడా అంటే అర్థం ఏంటంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి. ఓకే, ముడా అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇదేం కొత్తది కాదండి, ఎప్పుడో 1910లో వచ్చిందనమాట. ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం చుట్టుపక్కల ఈ మైసూర్ అర్బన్ సిటీని డెవలప్మెంట్ చేయడం కోసం ఏదైనా భూములు కానీ గవర్నమెంట్ సేకరించినట్లయితే ప్రైవేట్ వారి నుంచి, అప్పుడు గవర్నమెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే గవర్నమెంట్ వాటికి పరిహారం ఇస్తుంది, నష్టపరిహారం. ఆ నష్టపరిహారం ఎలా ఇవ్వాలో ఒక రూల్ అంటే లేదు దాంతో నష్టపరిహారం ఇస్తున్నారు, కానీ దగ్గర వాళ్ళకి ఒకలాగా దూరం వాళ్ళకి మరొకలా ఇస్తున్నారని చెప్పేసి ప్రెసెంట్ సీఎం అంటే మన కర్ణాటక సీఎం పైన ఇష్యూ అయితే రన్ అవుతుంది, కేసు కూడా రన్ అయింది. సో ఎనీవే అయిపోయింది ఫస్ట్ వన్. రెండోది ఇటీవల వార్తలు నిలిచిన ర్యాపిడ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ను అటల్ ఇన్నోవేషన్ మిషన్లో అనుసంధానించారు. విషయం ఏంటంటే ఈ రైజ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ రైజ్ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించిందంటే ఆస్ట్రేలియా, సింపుల్ గా చెప్పాలంటే ఇండియా ఆస్ట్రేలియా మధ్య వాతావరణ అగ్రిటెక్ పరిష్కారాలకు సవాల్ అందిస్తుంది ఈ రైజ్ ప్రోగ్రామ్ అన్నది. మరలా చెబుతున్నాను, ఈ యొక్క రైజ్ ప్రోగ్రామ్ అన్నది కాస్త ఇండియా ఆస్ట్రేలియా మధ్య వాతావరణ అగ్రిటెక్ పరిష్కారాల సలహాలు అందిస్తుంటది అనమాట. అంటే అలా చూస్తే మనకు అర్థమవుతుంది 2వ పాయింట్ తప్పని చెప్పేసి. కానీ విషయం ఏంటంటే అది అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో భాగంగా ఉంది. సో అది రైటే, కంట్రీస్ ఇవ్వలేదు కాబట్టి రైటే. అది ప్రెసెంట్ అయితే అటల్ ఇన్నోవేషన్ మిషన్ లోనే బాగానే ఉంది. మూడవది ఇటీవల మొరాకో దేశంలో
కలరా వ్యాప్తి జరిగి 22 మంది మరణించారు. చూడండి ఇటీవల ఏం జరుగుతుందంటే కలరా, మలేరియా ఆఫ్రికాలో బలంగా వస్తున్నాయి. అయితే ఈ కలరా వ్యాధి వచ్చి 20 మంది చనిపోయింది కాస్త మొరాకోలో కాదండి, అది జరిగింది కాస్త సూడాన్లో జరిగింది. ఓకే, సూడాన్లో జరిగింది, మొరాకోలో కాదు. ఓకే, నెక్స్ట్ వన్ మనకు తెలిసింది కలరా అనేది అంటువ్యాధి, మరణం కూడా సంభవిస్తుందని చెప్పేసి అక్కడితో అది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వన్కి వచ్చేద్దాం మనం. ఓకే, సో ఆన్సర్ అయితే ఏమొచ్చింది అక్కడికి సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఫస్ట్ పాయింట్, ఇటీవల నికర జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్ హోదాను సాధించిన మొదటి భారతీయ విమానాశ్రయంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచిందని ఇచ్చామన్నమాట. విషయం ఏంటంటే రైటే, ఈ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఢిల్లీలో, దీని టార్గెట్ కాస్త 2030 నాటి పెట్టుకున్నారన్నమాట. ఓకే, కానీ ఇది కాస్త 2024కి రీచ్ అయిపోయింది. ఏం రీచ్ అయింది? నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సంబంధించి. ఫస్ట్ పాయింట్ అయితే రైట్. రెండవది, ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభించిన ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం జనరిక్ మెడిసిన్ సంబంధించింది. ఈ ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం ఏంటంటే లేటెస్ట్గా ఢిల్లీలో దీని మీటింగ్ జరిగింది. 15 దేశాలకు చెందినటువంటి వారు హాజరయ్యారు. ముఖ్యంగా దీనికి వచ్చేసరికినేమో మలేరియా, HIV, ఎయిడ్స్, క్షయకు సంబంధించినటువంటి జనరిక్ మెడిసిన్స్ కలపని టార్గెట్ పెట్టుకున్నారండి. మరలా చెబుతున్నాను, జేపీ నడ్డా ఢిల్లీలో ఇది కాస్త స్టార్ట్ చేశారన్నమాట, దీన్ని జనరిక్ మెడిసిన్ సంబంధించి. అయితే ఈ విషయం ఏంటంటే ఇది పాయింట్ మిస్ అయింది రెండో పాయింట్లో. అక్కడ ఏం రావాలంటే జేపీ నడ్డా ప్రారంభించిన ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం అది జనరిక్ మెడిసిన్ సంబంధించిందండి. రైట్, అది 15 దేశాలు చెందిన వారు హాజరయ్యారు. అందులో మలేరియా, HIV, ఎయిడ్స్, క్షయకి సంబంధించి జనరిక్ మెడిసిన్స్, అంటే తక్కువ డబ్బులకి జనరిక్ మెడిసిన్స్ అందిస్తారు అన్నమాట. ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్కి వస్తే రెండోది అయిపోయి మూడవది, ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బాల పౌష్టిక ఆహార యోజన ప్రారంభించారు. మూడో పాయింట్ చూస్తే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ముఖ్యమంత్రి బాల పౌష్టిక ఆహార యోజనను ప్రారంభించింది. అయితే దీని ఉద్దేశం ఏంటి తెలుసా? నర్సరీ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కూడా వారికి ఏకంగా పౌష్టికాహారం అందిస్తారట బాలలకి. అదే ప్రోగ్రాం ఉద్దేశం. మూడవది అయితే రాంగ్ ఉంది, అక్కడ హిమాచల్ ప్రదేశ్ రావాలి, రాజస్థాన్ కాదు. నాలుగవది, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారతదేశం తరపున జెండా బేరర్లుగా సుమిత్ మ్యాంటిల్ అలాగే మరియు భాగ్యశ్రీ జాదవ్ ఉన్నారు. రైట్ ఏనండి. అక్కడ జాగ్రత్తగా చూస్తే సుమిత్ మ్యాంటిల్ కాస్త 2020 టోక్యో ఒలింపిక్స్ జరిగింది కదా, అందులో జావెలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకున్నాడు సుమిత్ మ్యాంటిల్. అతను కాస్త హైట్ తక్కువ ఉంటాడు, సో పారా ఒలింపిక్స్కి వెళ్ళాడు అనమాట. సో సుమిత్ మ్యాంటిల్ కాస్త 2020 టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకున్నాడు. తర్వాత భాగ్యశ్రీ జాదవ్ కాస్త వచ్చరికినేమో షార్ట్ ఫుట్లో రజతం గెలుచుకుంది. ఇలా చూస్తే వీళ్ళిద్దరిని కూడా జెండా బేరలుగా ఉంచారు. రాంగ్ అడిగారు, 3 రాంగ్. ఎందుకని? అక్కడ రాజస్థాన్ రాకూడదు, ఏం రావాలి? హిమాచల్ ప్రదేశ్ రావాలి కాబట్టి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 40కి వస్తున్నా. ఇటీవల సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఏం చేస్తుందంటే ప్రాంప్ట్ డ్రిప్స్ జల విద్యుత్ DPR ఆన్లైన్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేస్తుంది. ఎస్, గుడ్ గవర్నెన్స్లో భాగంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, దాన్ని సింపుల్గా చెప్పాలంటే CEA అని పిలుస్తారు. ఇది కాస్త ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి డ్రిప్స్, జల విద్యుత్ DPR, ప్రాంప్ట్ లాంటివి తీసుకొచ్చింది. దేనికోసం? అది గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన కోసం మాత్రమే. రెండవ చూసినట్లయితే ఇటీవల వార్తల్లో కనిపించిన ఏమిచ్చాము మనం, అది స్లో లోరీస్ అనగా ఒక ప్రైమేట్ అని ఇచ్చామండి. బేసికల్గా జాగ్రత్తగా చూస్తే అవును, ఇటీవల అస్సాం రాష్ట్రంలో ఈ స్లో లోరీస్ అనే ఒక రకమైనటువంటి చిన్న సైజు పిల్లి అయితే కనిపించింది. అది పిల్లిలా ఉంటుంది, అది కొద్దిగా పెద్దగా ఉంటుంది అనమాట. ఇది చాలా పాయిజనస్, ఇది ప్రమాదకరం కూడా. అది ఒక ప్రైమేటే. రెండోది రైటే, చెట్లపై నివసిస్తుంటుంది అనమాట. మూడవది, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మార్స్ పై ద్రవ నీటి రిజర్వాయర్ను కనుగొన్నారు. జాగ్రత్తగా చూస్తే వాళ్ళు కనిపెట్టింది వచ్చేసరికినేమో మార్స్ పైనే. అయితే కనిపెట్టినటువంటి ఆ బృందం పేరు ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంబంధించిన సైంటిస్ట్ బృందం. వాళ్ళు కాలిఫోర్నియా యూనివర్సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్
సైన్స్ అనేటువంటి ఎవరు సైంటిస్ట్ బృందం వాళ్ళు. రైట్. 3వ పాయింట్. 4వదికి వచ్చేస్తున్నాం మనం. ఇటీవల అమెజాన్ అటవీ నిర్మూలనకు నిధుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ రియూవల్ బాండ్ను బ్రెజిల్ గవర్నమెంట్ విడుదల చేసింది. దాని అర్థం ఏంటి తెలుసా మీకు? అమెజాన్ అడవి ఉంటుంది కదా, నార్మల్గా దాన్ని నరకూడదు కదా. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ కానీ లేకపోతే ఏదైనా ప్రైవేట్ సంస్థ కానీ అమెజాన్ అడవును నరకాలనుకుంటే మాత్రం ఈ బాండ్స్ విడుదల చేస్తుంది ఎవరు? వరల్డ్ బ్యాంక్. ఏం బాండ్స్ చెప్పాను ఇప్పుడు మీతో? కార్బన్ రియూవల్ బాండ్స్. ఈ బాండ్స్ బ్రెజిల్ గవర్నమెంట్ కాదు, వరల్డ్ బ్యాంక్ విడుదల చేస్తుంది. ఈ బాండ్స్ కొనుక్కుంటే ఈ బాండ్స్ ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఎంతైతే చెట్లు నరుకుతున్నావో అంత చెట్లు నాటడానికి కావాల్సిన డబ్బులు అనమాట. సో నువ్వు ఆ చెట్లు నరకాలనుకుంటే ఈ బాండ్స్ కొనుక్కుంటే డబ్బులు కట్టి అప్పుడు నువ్వు నరకొచ్చు అని చెప్పేసి ఈ బాండ్స్ తీసుకుంది. ఎవరు తీసుకొచ్చారు? వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చింది. అలా చూస్తే ఆన్సర్ వచ్చరికి B 1 2 3 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. ఇటీవల ఇండియా యూరోపియన్ యూనియన్ రీజనల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? జనరల్గా ఇటీవల ఆగస్టు 21, 22వ తారీఖుల్లో న్యూఢిల్లీలో ఈ మీటింగ్ జరిగింది. ఇండియన్ యూరోపియన్ యూనియన్ రీజనల్ మీటింగ్ అనేది. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం అనమాట. అంటే అర్థం ఏంటి? టెర్రరిస్ట్ కార్యకలాపాలకి అంటే ఉగ్రవాద కార్యకలాపాలకి వ్యతిరేకత ప్రదర్శించడం కోసం అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అలాగే భారత్ కలిపి ఈ మీటింగ్ని కండక్ట్ చేసింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఈ మీటింగ్ ఎవరెవరు హాజరయ్యారంటే ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, దీంతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల కొంతమంది సభ్యులు. అంటే మనకు అర్థమవుతుంది ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్, శ్రీలంక 4+ యూరోపియన్ యూనియన్ యొక్క సభ్య దేశాలు. మొత్తం మీద ఈ 5 కలిపి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసి న్యూఢిల్లీలో ఆగస్ట్ 21, 22 మధ్యలో. ఆన్సర్ అయితే D వస్తుంది. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 42కి వచ్చేస్తున్నాం. 42లో ఫస్ట్ వన్ చూస్తే ఇటీవల భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లోని తువాంగ్ మరియు దెబాంగ్ వ్యాలీలో అధిక ప్రమాదకర హిమనీ నద సరస్సులో మొదటి సర్వే నిర్వహించింది. అదేంటంటారా? మీకు తెలుసు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇదే తువాంగ్ అలాగే దెబాంగ్ వ్యాలీలో ఒక హిమనీ నదం పడిపోయి ఏకంగా వరదలు సంభవించినాయి. సో దానికి గుర్తింపుగా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కాస్త మొత్తం మీద ఒక సర్వే నిర్వహిస్తే ఏమవుతుంది అంటే సరస్సుల పైన ఎప్పుడు హిమనీ నదులు పడితే ఆ సరస్సు వరదలుగా మారే అవకాశం ఉంటుందో తెలుస్తుంది అనమాట. అందుకే వీళ్ళు సర్వే నిర్వహించారు. ఇప్పుడు ఒకసారి చూస్తే మన దీని గురించి ఏమని చెప్పేసి అంటే భారతదేశము అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ మరియు దెబాంగ్ వ్యాలీలో అధిక ప్రమాదకర హిమనీ నది సరస్సులపైన అయితే సర్వే నిర్వహించింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగిందని చెప్పాను కదా. సిక్కింలోని సౌత్ లోనాక్ సరస్సు అండి. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది? సిక్కింలోని సౌత్ లోనాక్ సరస్సులో ఒక గ్లేసియర్ విరిగిపడి ఏకంగా వరదలు సంభవించింది. దాంతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేస్తుందంటే ఈ సర్వే నిర్వహించింది. దీని ఉద్దేశం ఏంటంటే ఇక నుంచి ముందస్తుగా హెచ్చరికలు చేయవచ్చు, ఎక్కడ విరిగిపడే ప్రమాదం ఉంది, వరద వస్తే ఎటువైపు వస్తుందని చెప్పేసి. ఇలా ఓవరాల్గా చూస్తే మనకి ఈ ఫస్ట్ పాయింట్కి అయితే మాత్రం రైట్ అని అర్థమైంది. 2వ పాయింట్కి వచ్చేస్తున్నాం చూడండి. 2వ పాయింట్, ప్రతి సంవత్సరము జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్టు 23 జరుపుతారని చెప్పి ఇచ్చానమాట. మీకు తెలుసు లాస్ట్ ఇయర్ కాస్త మనం చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా ప్రయోగించాము కాబట్టి అప్పటి నుంచి కూడా ఏమనుకుంటున్నారు, ప్రతి సంవత్సరం ఆగస్టు 23న ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవం జరపాలని చెప్పి కోరుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా ఏమనుకున్నాం మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ డేట్ ఉంది కదా ఆగస్ట్ 23 అనేది చంద్రయాన్ 3లో పంపించినటువంటి విక్రమ్ ల్యాండర్ ఉంది కదా, విక్రమ్ ల్యాండర్ కాస్త చంద్రుని పైన దిగిందనమాట ఎగ్జాక్ట్గా ఆగస్ట్ 23న. దాని గుర్తింపుగా కూడా ఆగస్ట్ 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుందాం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ప్రకటించారు. ఈ ఇయర్ జరిపింది ఫస్ట్ ఇయర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రకటించారు మాత్రమే ఈ ఇయర్ జరిపారు. సో ఇది ఫస్ట్ జాతీయ అంతరిక్ష దినోత్సవం అండి. ఇది ఉద్దేశం ఏంటంటే దీని మెయిన్ థీమ్ ఏంటంటే చంద్రుని తాకడం ద్వారా జీవితాలను తాకడం. సింపుల్గా చెప్పాలంటే భారతీయ దేశం యొక్క అంతరిక్షం అలాగే చంద్రుడు తాకడం ద్వారా జీవితాలను తాకడం అనేది దీని యొక్క థీమ్ ఈ సంవత్సరం. సో 2వ పాయింట్ అయిపోయింది. 3వ పాయింట్కి వస్తున్నా. ఇటీవల వార్తల్లో కనిపించిన దుంబూరు డ్యామ్ దుంబూరు డ్యాము ఉత్తరాఖండ్లో కలదని చెప్పి ఇచ్చారనమాట. బేసికల్గా త్రిపురలో ఉంది ఈ దుంబూరు డ్యామ్. ఈ దుంబూరు డ్యామ్ తెరిచారన్నమాట లేటెస్ట్గా. దానివల్ల ఏమైందంటే తూర్పు బంగ్లాదేశ్లో వరదలు సంభవించాయి.
ఓకే, ఎప్పుడైతే త్రిపురలోని దుంబూరు డ్యామ్ తెరిచారో దాంతో తూర్పు బంగ్లాదేశ్లో వరదలు సంభవించాయి అన్నమాట. అందుకే సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క డ్యామ్ వల్ల వరదలు సంభవించాయి కాబట్టి ఇది న్యూస్లోకి వచ్చిందండి ఇది. ఓకేనా, మొత్తానికి ఈ దుంబూరు డ్యామ్ ఉంది కదా, ఇది కాస్త గుమ్టీ నదిపై ఉందండి. ఎక్కడ ఉంది అది? గుమ్టీ నది. గుమ్టీ నది పైన దుంబూరు డ్యామ్ ఉంది. ఈ గుమ్టీ నది అనేది భారతదేశంలోని త్రిపుర నుంచి ట్రావెల్ చేసుకుంటూ పోయి ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో మేఘన నదిలో కలిసిపోతుంది. ఈ యొక్క గుమ్టీ నది అనేది కాస్త భారతదేశంలో త్రిపుర నుంచి ట్రావెల్ చేస్తూ ఎక్కడ కలిసిపోతుంది? బంగ్లాదేశ్లో మేఘన నదిలో కలిసిపోతుంది. సో ఎనీవే రెండో పాయింట్ కాస్త మూడో పాయింట్ రాంగ్ అని అర్థమైంది. అది ఉత్తరాఖండ్లో త్రిపురలో ఉందన్నమాట. నాలుగవది, ఇటీవల భారతదేశం దాని మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రుమి-1 ప్రయోగించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇటీవల భారతదేశము తన మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రుమి-1 గుర్తుపెట్టుకొని అడగొచ్చు. రైట్ క్వశ్చన్ ఇది. బేసికల్గా తమిళనాడుకు చెందినటువంటి స్టార్టప్ ఒక కంపెనీ ఉంది. ఆ స్టార్టప్ కంపెనీ కాస్త తన మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ అనేటువంటి రుమి-1 అయితే ప్రయోగించింది. ఎక్కడ ప్రయోగించింది? చెన్నైలోని తిరువందైలోని మొబైల్ ప్లాట్ఫామ్ నుండి. ఇక్కడ మొబైల్ ప్లాట్ఫామ్ అంటే అర్థమేంటి తెలుసా? జనరల్గా రాకెట్ ప్రయోగించాలంటే మనందరికీ తెలుసు శ్రీహరికోట రావాలని చెప్పేసి, ఎందుకని లాంచింగ్ ప్యాడ్స్ అక్కడే ఉన్నాయి. కాకపోతే ఇది కాస్త ఎలా ప్రయోగించారు? ఇది కాస్త మొబైల్ ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటి? అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రయోగించారు దీన్ని రుమి-1 కాస్త. ఇది తమిళనాడు స్టార్టప్ కంపెనీ చెందినటువంటి ఒక హైబ్రిడ్ రాకెట్ అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? వెళ్ళిన రాకెట్ మరలా నేలకు తిరిగి వచ్చేస్తుంది. దానివల్ల రాకెట్ని ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు అనేది దీని యొక్క ఉద్దేశం అనమాట. అయితే జాగ్రత్తగా చూస్తూ వీటికి సంబంధించి ఓకే, ఈ రాకెట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్కి పరిశోధన చేసే ఏవైనా ఉపగ్రహాలు ఉంటాయి కదా, వాటిని తీసుకుపోవడం కోసం మాత్రమే దీన్ని ఏర్పాటు చేస్తారు, రెడీ చేస్తారు అన్నమాట. అంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ సంబంధించి ఏవైనా శాటిలైట్స్ ఉపగ్రహాలు ఉంటాయి కదా, వాటిని తీసుకుపోవడం కోసం దీన్ని అయితే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మనం చూద్దాం దీనికి సంబంధించి ఏమని చెప్పేసి. ఇది కాస్త ఏకంగా ఒకేసారి 3 ఉపగ్రహాలను పట్టుకెళ్ళగలదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చరికేమో ఇది కాస్త 3 క్యూబ్ ఉపగ్రహాలు పట్టుకెళ్ళింది. నెక్స్ట్ వన్ చెప్పాను కదా, గ్లోబల్ వార్మింగ్ అలాగే నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పరిశోధన చేస్తే ఉపగ్రహాలు పట్టుకెళ్తుందని చెప్పేసి. ఓకే, మొత్తానికి వచ్చరికేమో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్కి వచ్చేద్దాం. చూడండి, పాయింట్ నెంబర్ 3 అయిపోయింది. 4th, ఇటీవల భారతదేశం మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రుమి-1 అయిపోయింది. ఇదంతా కూడా ఇందులో రాంగ్ ఏముంది? ఇంతకీ థర్డ్ పాయింట్ ఒకటే రాంగ్ ఉంది, అందుకే 3 ఆన్సర్. 43 క్వశ్చన్కి వచ్చేస్తున్నాను. ఇటీవల హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ నేషనల్ మెడికల్ రిజిస్టర్ను ప్రారంభించింది. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 43 కూడా ఒకసారి చూసేద్దాం మనం. అందులో ఫస్ట్ పాయింట్ రైటేనండి. ఇటీవల నిజంగానే హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్ట్రీ కాస్త నేషనల్ మెడికల్ రిజిస్టర్ని అయితే స్టార్ట్ చేసింది. ఈ మెడికల్ రిజిస్టర్ ప్రకారం ఏం చేస్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరు అర్హులైన MBBS వైద్యులందరినీ కూడా ఈ రిజిస్టర్ కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ నమోదైనటువంటి ఎవరు మనకి MBBS డాక్టర్లు అందరూ కూడా భారతదేశంలో ఓన్లీ అలోపతి వైద్యానికి మాత్రమే సంబంధించిన తప్ప నార్మల్ ఏ వైద్యం అని పిలుస్తాం మనం, అది కాస్త అలోపతి వైద్యం మాత్రం ఎలిజిబుల్ అండి దీనికి సంబంధించి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు వచ్చేస్తున్నాం. ఇటీవల భారతదేశం నుండి మొదటి మహిళా జాతీయ రేసింగ్ ఛాంపియన్గా గయానా పుండోల్ నిలిచారు. రైటే అది. రెండవది కాస్త భారతదేశం నుంచి పూణేకి చెందినటువంటి ఉపాధ్యాయురాలు ఎవరు? డయానా పుండోల్. పూణేకి చెందినటువంటి ఈ ఉపాధ్యాయురాలు ఆమె కాస్త మదర్ కూడా పెద్ద ఆమె కాస్త లేటెస్ట్గా ఏం జరిగింది? చెన్నైలో జరిగినటువంటి ఈ రేసింగ్లో ఆమె విన్ అయ్యారు. చెన్నైలో జరిగినటువంటి MRF ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్లో ఆమె విన్ అయ్యారు. ఎవరు? డయానా పుండోల్. సో రెండవ పాయింట్ రైటే. మూడో పాయింట్, ఇటీవల మీథేన్ ఉద్గారాలు తెలుసుకోవడానికి టానేజర్ 1 శాటిలైట్ను ఇస్రో ప్రయోగించింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ టానేజర్ 1 శాటిలైట్ ఇండియాకి సంబంధించింది కాదు అని చెప్పేసి. మరి ఏంటి? మీథేన్ ఉద్గారాలు ట్రాక్ చేయడం కోసం అని చెప్పేసి
నాసా టీనేజర్ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్కి వస్తున్నాను నేను. అందులో చూడండి, కాలిఫోర్నియాలో ఇటీవల ప్రయోగించింది ఇది. అయితే దీన్ని ప్రయోగించింది ఎవరు, దేని ద్వారా అంటే ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అయిపోయిందా? 3వది కూడా. 4వదికి వచ్చేస్తున్నా నేను. ఇటీవల కాను అనే దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ను కర్ణాటకలో ప్రారంభించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే దక్షిణ భారత ఏమని చెప్పాము, ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి. అంటే ఇందులో ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ యొక్క ఎవల్యూషను, ఆరిజిన్, మూలము అన్నీ ఒక ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి. అంటే ఇందులో లైబ్రరీ ఉంటుంది. అది కాకుండా నెక్స్ట్ వీళ్ళ యొక్క రీసెర్చ్ పత్రాలు ఉంటాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి. సో కాబట్టి మంచి విషయం ఇది. కాస్త అది రైటే. అలా చూస్తే మనం మొత్తం మీద 4వ పాయింట్ రైట్, ఫస్ట్ రైట్, 2 రైట్, 3వది ఒకటి రాంగ్ ఉంది. రైట్ అడిగారు కాబట్టి 1 2 4 వస్తాయి. నెక్స్ట్ 44th క్వశ్చన్కి వచ్చేస్తున్నా నేను. ఇటీవల వార్తల్లో కనిపించిన విరూపాక్ష దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, 44 చూద్దాం మనం. జాగ్రత్తగా చూడండి. ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఇది హిస్టరీ బిట్ కానీ డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ విరూపాక్ష దేవాలయము కర్ణాటకలో ఉంటుంది. విజయనగర రాజులు అయితే దీన్ని నిర్మించారు. మరి న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ దేవాలయం యొక్క మండపం ఇటీవల వర్షాల వలన పూర్తిగా కూలిపోయిందనమాట. బేసికల్ ఇది యునెస్కో వారసత్వ జాబితాలో ఉంది. అయినప్పటికీ కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవడమా కేర్ తీసుకోకపోవడం వల్ల ఎనీవే దాని యొక్క మండపం కూలిపోయింది. అందుకే న్యూస్లోకి వచ్చింది. ఆన్సర్ అయితే కర్ణాటక వస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బయో E3 పాలసీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క బయో E3 అనేది. E3 అని చెప్తాను చూడండి. బయో అంటే బయోటెక్నాలజీ ఫర్, E3 అంటే E అంటే ఎకానమీ, E అంటే ఎన్విరాన్మెంట్ అండ్ E అంటే ఎంప్లాయ్మెంట్. బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, దీన్నే బయో E3 పాలసీని పిలుస్తారు. మర్చిపోవద్దు, బయోటెక్నాలజీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్, బయో E3. అయితే ఎందుకు ఇది న్యూస్లో ఉంది జాగ్రత్తగా చూద్దామా. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే లేటెస్ట్గా భారత ప్రభుత్వం కాస్త దీన్ని స్టార్ట్ చేసింది కాబట్టి ఇది న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్కి వచ్చేస్తుంది. దీనికి సంబంధించి ఏంటంటే దీనికి మెయిన్ టార్గెట్ అధిక పనితీరు గల బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహించడమే దీని యొక్క టార్గెట్ అనమాట. అక్కడితో అది అయిపోయింది.